బాల్కనీలో ఎవరితోనో మాట్లాడుతుంది అనమాట. చీకట్లో అక్కడ కూర్చొని రా అని పిలిచినా రాలేదు. ఏదో లాంగ్వేజ్ అనమాట, డిఫరెంట్. అదేదో లాంగ్వేజ్, నాకు కూడా అర్థం కాలేదు అది ఏ లాంగ్వేజ్ ఏంటో అనేది. బాల్కనీలో మూల కూర్చొని ఉందన్నమాట. మూల కూర్చొని అక్కడ కూర్చొని ఏదో భాషలో మాట్లాడుతుంది ఎవరితోనో. నేను మాట్లాడడానికి ట్రై చేశాను కానీ అస్సలు మాట్లాడడం కానీ ఏం లేదు. ఇలా చూడడము, కళ్ళు పైకి పెట్టడం, ఇంకా గట్టిగా వచ్చి ఇంక లోపలికి తీసుకెళ్ళాము. కానీ మళ్ళీ సేమ్ సెకండ్ డే కూడా అలానే అరవడము, ఇవన్నీ చేయడము. చాలా మంది తెలిసిన వాళ్ళకి చెప్పాం కానీ సొల్యూషన్ ఏం రాలేదు. ఆఖరికి ఇంకా దగ్గరకు తీసుకెళ్దాం అన్నప్పుడు తనకి ముందే తెలిసిపోతుంది ఏంటో, నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావు నాకు తెలుస్తుంది, చెప్తాను మీ సంగతి చెప్తా ఇదని చెప్పి పెద్ద పెద్దగా కేకలు అరుపుల్లా చేసేదన్నమాట. ఇంక లాస్ట్ కి ఇంకా ఎలాగొక్కలా చేశారు. దగ్గరకు తీసుకెళ్ళి 20,000 అలా ఖర్చు పెట్టాం కానీ అయినా ఒక్క రోజుకి బాగుంది. ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మామూలే. ఇంకా మా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మీకు అప్రోచ్ అయ్యి అసలు ఏంటి ఏది అని చెప్పి తెలుసుకుందామని మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యాను అనమాట. సరేనండి, చూద్దాం ఈరోజు ఏమవుతుందో. ఓకే, కెమెరా అయితే ఇక్కడే పెట్టేద్దాం. ఇప్పుడు గదిలోంచి రాని ఎన్ని గంటలకు వస్తుంది? అన్నం తింటుందా మీరు పెడితే? పిలిస్తే వస్తుంది, బయట క్యాజువల్గా కూర్చుంటుంది. కూర్చున్నాక ఇంకా మరి తన ఇష్టం అనమాట. ఎప్పుడు అలా ఉండదని తెలియట్లేదు. మొత్తం తినేసింది మొత్తం ఫుడ్ అంతా. ఆ రోజు ఇంకా చికెన్ వండాము, ఇంకా నీట్గా మేము లేట్ గా తింటాం, నైట్ షిఫ్ట్స్ కదా అని చెప్పి నేను వచ్చి తిందామని చూసాడు. ఫుడ్ ఏం లేదు మొత్తం. ఏంట్రా బాబు, ఇంతకులే కదా కుక్ చేశాను, ఫుడ్ లేకపోయేసరికి ఇంక చూస్తే ఇంక సరే అని చెప్పి అప్పుడు మార్నింగ్ లేచాక నేను అడుగుతున్నా అనమాట. ఉంటారు కదా ఇంకా ఇంట్లో అందరికి అనే వాళ్ళకి అడిగితే మేం తినలేదంటే మేం తినలేదని. అప్పుడు ఇంకేదో తేడాగా ఉంది అని చెప్పి రోజు మాత్రం ఏడుపులు అయితే వస్తాయి, సౌండ్స్ రావడం, పెద్ద పెద్ద కేకలు రూమ్ లో నుంచి. పాపనే ఇంకా వేరే వేరే భాష అనమాట. భాష ఏంటో కూడా మాకు తెలియట్లేదు అసలు ఏం లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది అనేది. సరేనండి, మీరు కాఫీ చేయండి, కూర్చుందాం ఇంకా నైట్ అంతా. లాస్ట్లో వేయండి కాఫీ. అక్కడ నేను, సాయి అండ్ వాళ్ళ సిస్టర్ అండ్ వీళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అందరం వెయిట్ చేస్తున్నాం. ఇంతలోనే లోపల నుంచి బాగా విపరీతమైన ఏడుపులు అయితే వినిపించాయి మాకు. కూర్చోండి, ఇప్పుడు ఏం చేస్తావు చూద్దాం.
నాకేం మంత్రం కావాలి. మీరు ఒక్కరు ఎలా చిల్లుకున్నారు? మీ చుట్టాలతో కలిసి ఉన్నారా? సరే పట్టుకో. ఏం భయం వేస్తుందా? మా ఏమైందమ్మా? రేఖ సరే లోపలికి. భయంగా భయంగా ఉందండి. రేఖ ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? రేఖనా? రేఖవేనా నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నీకు గుర్తులేదా మనం ఇందాక సరదాగా ట్రిప్కి వెళ్ళాం, లాంగ్ డ్రైవ్ శ్మశానానికి. మనం ఇందాక ఎప్పుడే ట్రిప్కి వెళ్ళాం, లాంగ్ డ్రైవ్ శ్మశానానికి వెళ్ళాం. ఆ నైట్ విజన్ తీసుకో, సీట్ పైన సోఫా పైన. రేఖ నీకు గుర్తులేదమ్మా? బుక్స్ అయ్యి అమ్మాయి చదువుకునే బుక్స్ అవి పట్టుకుని చూస్తాం. ఏం కాదండి, మీరు కూడా లోపల రండి. ఎవరేసేది చూద్దాం. బుక్స్ ఇవన్నీ మీ చెల్లిదేనా? రేఖ బుక్స్ చదువుకుంటావా? బొమ్మలు కూడా తన్నాయరా? ఓకే. అమ్మా బొమ్మలే, నీ బొమ్మ నాదే, నీ పుస్తకం నాదే. రిలాక్స్ రిలాక్స్. ఏమండి మీ చెల్లికి ఇప్పుడు పోయి హాయ్ చెప్పుకోండి. మీ చెల్లి కాదు అలా పట్టుకుంటాం. ఐఫోన్ ఆమెకి ఇచ్చేయి. ఏమండి జస్ట్ వాయిస్ రికార్డ్ అవుతుంది దీంట్లో, వీడియో ఏం కనపడదు. జస్ట్ అలా పట్టుకోండి. నేను నైట్ విజన్ మాట్లాడతాను. రిలాక్స్, జాగ్రత్తగా. నాకు ముందే భయం వేస్తుంటే మళ్ళీ భయం దగ్గరికి వెళ్ళొద్దండి. ఏమంటే కొత్త నువ్వే ఒక బూచిదాలో ఉన్నావు, మళ్ళీ దానికి ఏం పేరు నీ పేరు? ఇందాక ఏదో మాట్లాడావు కార్లో ఉన్నప్పుడు, ఆ లాంగ్వేజ్. మనం ఇందాక లాంగ్ డ్రైవ్ వెళ్ళాను, గుర్తుందా? ఎవరా ఇది? ఎవరు నీ చేతిలో? ఎవరు ఎవరు ఎవరు? నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు? నీకు పెళ్ళే కాలేదు. నీకు పెళ్లి కాలేదు. మీ అక్కకే పెళ్లి కాలేదు. మీ అక్కకే పిల్లలు లేనప్పుడు నీకు ఎక్కడి నుంచి వస్తారు? నీ
పేరేం పేరు? సరే నీ కొడుకు ఇట్లీ ఓహో రిలాక్స్ రిలాక్స్. ఎందుకు ఏడుస్తున్నావు? సరే ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడున్నా నీ కొడుకు? ఎక్కడ? నీ కొడుకు కాదు బొమ్మ. ఒక్క నిమిషం ఫేస్ కట్ మారిందేమో చూడు. నో ఇష్యూ. నీ కొడుక ఏం పేరు? వాడి పేరు? అమ్మా దయ్యం. వద్దు రేఖ. రేఖ కూడా కాదు, ఏదో వాళ్ళ అక్క. చెప్పు. పరిగితే దానికి కింద పడుతుంది ప్యాంట్. అసలు మ్యాటర్ ఏంటి? ఈ బాబు ఎవరు? సరే వాడి డాడీ ఉన్నాడా? వాళ్ళ డాడీ పేరు చెప్పు. వాడి కాడికి పోదాం. ఓ సరే నీ కొడుకే. వాళ్ళ డాడీ ఎక్కడ? మంచోడు కదా? ఎందుకు సీరియస్ అవుతున్నావు? వాళ్ళ డాడీ అన్నాగానే. నీ పేరేం పేరు? నీ పేరు 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 నీ పేరు నీ పేరు. ఇది నీ కొడుకు కాదు. నీ పేరు ఊరు చెప్పేది. ఉండు ఉండు. నీ కొడుకు ఈ పాప పేరు రేఖ. ఈ పాపకు పెళ్లి కాలేదు. అది బొమ్మ. నీ కొడుకు కాదు. సరే 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 నీ కొడుకే. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా. నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పు పోదాం. నీది ఏ ఊరు? నీది ఏ ఊరు? నీది ఏ ఊరు? ఏం సాయి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతావా? నీకేమైనా వస్తున్నాయా? దయ్యం పట్టిందేమో అడగచ్చు. దయ్యం పట్టిందేమో. ఎక్స్క్యూజ్ మీ దయ్యం గారు, నీకు దయ్యం నీకు నీకు దయ్యం పట్టిందా? సరే ఆ పాప పేరు ఏం పేరు తెలుసా నీకు? ఓకే అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఓకే పొరపాటుగా వచ్చింది నీ ప్లేస్ లోకి. ఆ పాపను పట్టి ఇలా సతాయిస్తావా? ఏంటండి మీ చెల్లి? నేనేం చేయలేదండి మీ చెల్లిని. ఆ బాబుని టచ్ చేస్తాలే. ఏమొద్దు పట్టుకొని చెప్తా. బాబుని తీసుకున్నా. సరే సరే ఆ బాబు నీ బాబే. నువ్వెవరు? 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 నీ పేరు చెప్పు చెప్పు చెప్పు. కమాన్ కమాన్ నీ పేరు చెప్పమా. ఒక మంచి ప్రొఫైల్ ఐడి తయారు చేస్తా ఇన్స్టాలో. దయ్యం దయ్యం బాబు అంటే. నీ పేరు ఏం పేరు? నీ పేరు
ఇది మాట్లాడుతుంది అప్పుడప్పుడు వేరే లాంగ్వేజ్. అది ఎవరికైనా తెలుసా గైస్? నీకేం తెలుసా వేరే లాంగ్వేజ్ మాట్లాడుతుందిగా? సారీ మీ చెల్లిని ఇది అన్నాను కానీ నాకు అర్థం కావట్లేదు ఏమో కాదు. హలో ఇది ఓకే ఓకే మీ బాబుకు ఆకలిస్తుందంట. సరే ఇప్పుడు జోల పాటలు అన్నీ అయిపోయాయి కదా నీ కొడుకు. అసలు నీ పేరేం పేరు చెప్పు. సరే సరే నీ బాబుని ఏం చేయదు నువ్వెవరో చెప్పు. చెప్పు లేకపోతే నీ బాబు తీసుకుంటా. చెప్పు 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 లేకపోతే తీసుకెళ్తా. చెప్పు నీ పేరేం పేరు? నీ పేరేం పేరు చెప్పు. నీ పేరేం పేరు? ఇదేనండి ఫీజులో కరెంట్ పోయినట్టు ఇప్పుడప్పుడు ఫీజులు ఎగిరిపోతాయి. చేయండి ఆల్ బెస్ట్. మీ చెల్లికి మీకే భయం వేస్తే మాకు వేయాలండి ఇప్పటికూడా పని చేద్దాం. వచ్చిందనుకో అప్పుడు చూద్దాం తన సంగతి. ఓకే బ్రో ఈ కెమెరా ఇక్కడ పెట్టేద్దామా? ఎక్కడ ఉంటుందా? విజువల్ కాదు రండి మనం మాట్లాడుకున్నాం. భయపెడుతుందా? ఏమండి మీ చెల్లి భయపడుతున్నట్లేదు, గురకలు పెడుతున్నట్టుంది. హాయిగా పడుకుంది. వెళ్ళిపోతామా నేను? సరే ఇది పట్టుకొని నేను పోయి చూసుకొని వచ్చేస్తా. ఇట్లా ఎప్పుడు అవుతుంది? రేఖ రేఖ నువ్వు మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. నా మాటను ఈ అమ్మాయిని ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు అమ్మా? ఈ అమ్మాయికి మంచి లైఫ్ ఉంది చూడు. వాళ్ళ అక్క అమ్మాయి కోసం ఎంతో చదివించి ఎంతో కష్టపడుతుంది. నువ్వు ఎవరి పిల్లవో ఏమో తెలియదు మాకు. నా మాటను
చూడు నిజం చెప్తున్నా విను, ఈ పాప ఈ బాబు నీ వాళ్ళు కాదమ్మా. ఓ ఏడవకు 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 ఏడవకు. చూడు 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 బా, నువ్వు ఏడవకమ్మా. ఈ ప్రతిసారి రక్తకన్నీరు సీరియల్ అయింది మళ్ళా నాకు. చెప్పేది నువ్వు, చెప్పేది నువ్వు, ఏమైంది నీకు? ఓ అని ఏడుస్తా. రేఖ రేఖ అది కాదమ్మా చెప్పేది. ఆ పాప ఈ పాపను వదిలేమ్మా. ఈ పాప బాగా చదువుకొని పెద్ద అవ్వాలి, పెద్ద ఆఫీసర్ అవ్వాలని ఆ పాప కళ ఉంది, వాళ్ళ అక్క కళ ఉందమ్మా. చూడు నువ్వు ఈ హెల్ప్ చేసావనుకో, నేను కంపల్సరీ నీకు నీ బాబు ఎక్కడున్నాడో చెప్పు, నేను నీ బాబుని కల్పిస్తా. నువ్వు బొమ్మను పట్టుకొని బాబు బాబు అని ఏడ్చావు. అబ్బా చూడు ఈ బాబు ఉన్నాడు కదా, ఈ బాబు నీ బాబు కాదమ్మా. విను 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 చూడమ్మా, ఇది బాబు కాదు బొమ్మ. సరే నీ బాధ నాకు అర్థమవుతుంది. ఓకే 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 సరే సరే నీ బాధ నాకు అర్థమవుతుంది. నేను చెప్పేది ఒక 5 నిమిషాలు వింటావా? నా మాట వింటావా? చూడు నా మాట ఇది నీ బాబు కాదు, అది నీ బాడీ కాదు బాబు. చెప్తే నీకు అర్థం కావట్లేదా? నా మాట దగ్గర కూర్చో, చక్కగా మాట్లాడుకుందాం. అసలు నీ స్టోరీ ఏంటి? నువ్వు ఎందుకు ఈ బాబు బాబు అంటున్నావు? అసలు ఎవరు? ఈ బుక్కులేంది, ఈ చెప్పులేంది, చెప్పుల దగ్గర కూర్చోవడం ఏంది? లే చెప్తా, లేమా. చూడు ఓకే బాబుని పట్టుకునే సరేలేమా. లేమా అసలు ఎవరు నీ బాబు? ఎవరు నీ బాబు? ఓకే నీ బాబు. అసలు నువ్వెవరు? నువ్వెవరు? నీకేమైనా నీ గతం గుర్తుందా? నీకేమైనా గుర్తుందా నీ గతము? ఈ అమ్మాయికి పెళ్ళే కాదు, బాబు ఎక్కడి నుంచి వస్తాడు? ఏంటి పాత సినిమాలో దయ్యాలాగా నువ్వు? నీకు ఏదో అయిందంటే ఏం కాదు. నా మాట సరే, నువ్వు నా మాట విన్నావు అనుకో, నీ బాబు ఎక్కడున్నాడో అక్కడ తీసుకెళ్తా. ఎక్కడున్నాడో చెప్పు చాలు. నీకు తెలుసా, గుర్తుందా నీ బాబు ఎక్కడున్నాడని? నీ బాబు ఎక్కడున్నాడో అక్కడ తీసుకెళ్తా. నిజంగా దా కూర్చో, లే ఇదంతా ఎందుకు, దా లే. బయట కూర్చున్నావా? ఇక్కడే కూర్చున్నావా చెప్పు.
ఓకేనా? మేము అంతా వింటాం, నీ ప్రాబ్లం ఏందో విని అందరం హెల్ప్ చేస్తాం. నేను వీళ్ళ అక్క హెల్ప్ చేస్తుంది, ఆయనతో పాటు ఉన్న వాళ్ళ బ్రదర్ హెల్ప్ చేస్తాడు, మా సాయి హెల్ప్ చేస్తాడు, అందరూ హెల్ప్ చేస్తాం. నీకు చెప్తావా? మేమంతా నీకు హెల్ప్ చేస్తాం. నేను వచ్చిందే ఈ పాప కోసం కాదు, నీకు హెల్ప్ చేసేదానికి. సరేనా? కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తా, ఒంటరి విహారీ అని ఉంటుంది. మొత్తం దయ్యాలు ఉంటే తిరుగుతుంటా. దయ్యాలు అంటే చాలా ఇష్టం నాకు. సరే, నువ్వు దయ్యం కాదులే, ఆత్మవి కానీ. ఓకేనా? నీకు హెల్ప్ కావాలా? మేమంతా కలిసి హెల్ప్ చేస్తాం. నీ బాబు ఎక్కడ ఉన్నాడు, అసలు నువ్వు ఏంటి, నీకేమైనా గుర్తుందా? దా అరే రమ్మంటే నేను మళ్ళా సరే ఇదేంటి? ఓ నాకు ఇవ్వు, నేను పట్టుకుంటా. ఓకే ఓకే, సరే సరే, చెప్పు. ఏంటి స్టోరీ ఏంటి? ఇప్పుడు నేను హెల్ప్ చేస్తాను, మీ అక్క హెల్ప్ చేస్తుంది, ఈ పాప అక్క హెల్ప్ చేస్తుంది, సాయి అన్న హెల్ప్ చేస్తారు, అందరూ హెల్ప్ చేస్తారు. అసలు నీ ప్రాబ్లం ఏంది? ఏ ఊరు మీది చెప్పు. ఏ ఊరమ్మా? ఏ ఊరు? చూడు, మా నుంచి నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నువ్వు కంపల్సరీ నీ గురించి చెప్పాలి. నీకు ఏదైనా గుర్తు లేదంటే చెప్పు, ఎక్కడికి తీసుకుపోమంటే అక్కడ తీసుకుపోతా. నువ్వు చెప్పు, నీకేమైనా కావాలా? సరే, నీ బాబు కానీ ఏదైనా కూడా కావాలిగా. ఓకే 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 ఓకే, నీ బాబుని టచ్ అని చెప్పు. అసలు ఏంటి నీ బాబు ఎవరు, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ సంగతి, నువ్వు ఎలా చనిపోయావు? టేక్ యువర్ ఓన్ టైం. నన్ను నమ్మితే చెప్పు, లేదంటే రేపు నీకు మంచి పూజలో కూర్చోబెట్టి చెప్పిస్తాం. మేమే నీ బాబుకి హాస్పిటల్ పంపించేస్తాం. నువ్వు నమ్మట్లేదు కదా, నీకు హెల్ప్ చేయను, ఇంకా నీకు ఎటువంటి హెల్ప్ చేయను. ఇప్పటికే చాలా హెల్ప్ చేసేసి. బాబు అంటే ఇలా వాళ్ళ అక్క వచ్చి ఏడవాలి కదా, చెల్లి అని. నా మాట విను. నీకేమో పిచ్చా? మంచిదానివే కదా, తెలివింది కదా, హెల్ప్ చేస్తా అంటున్నా కదా, చెప్పుమా. నీ పేరేం పేరు? అసలు ఏ ఊరు? ఆ బాబు డాడీ పేరేం పేరు కనీసం? ఆ బాబు డాడీ పేరేం పేరు? ఆ బాబు డాడీ పేరేం పేరు? ఏం పాపమ్మా, ఆ చీకట్లో నీకేమైనా కనపడుతుందా? పాపనా బాబునా?
ఏమైందమ్మా? ఏం చేస్తున్నావు? అసలు ఏం చేస్తున్నావు చెప్పు. ఏం చేస్తావు? ఎందుకు ఆపేసావు? ఏదో రాస్తున్నావు కదా రాయ్. ఓహో ఓ సిని కోరుకు ధూమ్ తగల బతుకున్న వాళ్ళే కొడుకులే పట్టించుకోవట్లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎట్లా పట్టించుకుంటున్నావు బాబాయ్ బొమ్మను పట్టుకుని? అసలు నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. చూడు, నేను నీకు హెల్ప్ చేస్తా, 100% హెల్ప్ చేస్తా. ఎంత పెద్ద రిస్క్ అయినా చేస్తా. చెప్పు, అసలు నువ్వు ఎట్లా చనిపోయినావు? బాబు అంటావు, అసలు నువ్వు నిజంగా దయ్యమైనా లేకపోతే నీకేమైనా ప్రాబ్లం అయిందా? సరే, ఇట్లా కాకుండా నువ్వు ఏమైనా ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పేసి ఏమైనా డ్రామాలు ఏమైనా చేస్తున్నావా చెప్పు, దానికి కూడా హెల్ప్ చేస్తా. నేను కూడా అంటా, నాకు కూడా పట్టింది దయ్యం. నా మాట చూడు దయ్యం, మనం దోస్తులు. మ్యాటర్ చెప్పు, సెటిల్మెంట్ చేసుకున్నాం. ఏం కావాలి? నువ్వు ఎట్లా పోతావు? నా కొడుకు, నా కూతురు అంటే ఎవరికి అర్థమవుతుంది? అందరికీ వాళ్ళ వాళ్ళ కొడుకులే ఉంటారు. అసలు ఏం స్టోరీ? నీ కొడుకు ఎవరు? నువ్వు నీ పేరేం పేరు? దీనిపైన ఏం రాసావు? ఏంది పేరు? శ్యామల. ఎవరి శ్యామల? దయ్యం పేరు శ్యామలనా? నీ పేరు శ్యామలనా? నీ పేరు శ్యామలనా? శ్యామల, ఓ శ్యామల, శ్యామలకు అక్కడి నుంచి పొలాల నుంచి ఇక్కడికి వచ్చేసావా ఏంది?